గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు నవంబర్ 2025 నుండి 30వ తారీఖు నవంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కాబట్టి, మార్గశిర మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర లక్షవారం పూజలు చేసుకోండి. అంటే ప్రతి గురువారం కూడా ప్రదోష వేళ లేదా ఉదయం అయినా పర్వాలేదు, సాయంకాలం ముఖ్యం, సాయంకాలం కానీ లక్ష్మీ పూజ చేసుకోవాలి. మార్గశిర లక్ష్మీవారి పూజ అంటారు దాన్నే. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం పోతుంది, సిరి సంపదలు కలుగుతాయి, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు రుణబాధలు తొలుగుతాయి, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. చాలా గొప్ప విశేషం. అయితే ఈ మార్గశిర లక్షవారం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, మీకు పూజలు దొరకకపోయినా మీరు మార్గశిర లక్షవార పూజా విధానం తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా వీడియోలు వస్తాయండి. మేము పూజ చేయించిన వీడియోలు చక్కగా వీడియోలు ఎదురుగా పెట్టుకుని చక్కగా పూజలు చేసుకోవచ్చు. కాబట్టి అందరూ పూజలు చేసుకోండి మార్గశిర లక్షవారం అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు మాత్రం చాలా అనుకూలంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్లోను, బంగారంలోను, భూముల్లోను, వెండి స్థిర చరాస్తులు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. షేర్లోను, ట్రేడింగ్లోను పెట్టిన డబ్బులు నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే ప్రయత్నం మాత్రం చేయండి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ, సంతానాలు కలగడం కానీ, వివాహాలు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి మీరు పిల్లలకి సంక్రమింపజేయవలసినటువంటి ఆస్తుల విషయంలో సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడుతుంది, సఖ్యత కలయికలు కనపడుతున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, కొత్త కొత్త ప్లాన్లు ప్రారంభం చేస్తారు, కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతత కలిగే అవకాశం కనపడుతుంది. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి ప్రజాదరణ పెరుగుతుంది, పదవులు పొందగలుగుతారు, కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు, ప్రతి పనుల్లోనూ కూడా విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా మానసిక ప్రశాంతత, పనులలో విజయము, ఆర్థిక ప్రగతి, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే తత్వం కూడా బాగా పెరుగుతుంది. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, భూములు, గృహాలు కొనుగోలు చేయడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి ఎక్కువ వినియోగిస్తారు. సంతోషానికి, భోగానికి, ఆనందానికి డబ్బులు బాగా ఖర్చు పెడతారు. అనారోగ్య సమస్యల నుంచి, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ, శారీరక కలయికలు కానీ కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో కూడా చర్చించుకుని ఏదైనా సమస్యల నుండి పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వివాదాల నుంచి, పోలీస్ కేసుల నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. బడ్జెట్ ప్లానింగ్ వేసుకుని జాగ్రత్తగా ముందడుగు వేస్తారు. అలాగే వ్యాపారాలు చేయడమే కాకుండా, వ్యవహారాలు చేయడమే కాకుండా అనేక రంగాల ద్వారా కూడా డబ్బులు సంపాదించే తాపత్రయం లేదా ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి, వ్యసనాలకి దూరంగా ఉండండి. అయితే ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వ్యవసాయం చేసేవారికి ఆర్థిక ప్రగతి, ప్రభుత్వపరమైనటువంటి రాయితీలు పొందగలుగుతారు. అలాగే వ్యవసాయ పరంగా లాభాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు అని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమించిన వ్యక్తితో వివాహాలు అవుతాయి, లేదా పెద్దలు కుదిర్చిన వివాహాల విషయాలు కూడా ఇబ్బందులు తగ్గుతాయి. విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయొచ్చు. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం చక్కని లాభము, ప్రగతి కనపడుతోంది. చేనేత, వస్త్ర కార్మికులందరికీ కూడా ఆర్థిక ప్రగతి, ప్రభుత్వ రాయితీలు పొందగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా చదువు పట్ల ఆసక్తి, అలాగే కెరీర్ పట్ల ఒక గోల్ రీచ్ చేయడం కోసం బాగా ప్రయత్నాలు, పోటీ పరీక్షల్లో విజయాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి అవకాశాలు, మార్పులు కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు చాలా తగ్గుతాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకి షాపింగ్లు, వస్త్రాల పట్ల, నగల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి, కుటుంబంలో సమస్యల పరిష్కారము, ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు, మానసిక ఆనందము కనపడుతోంది. వ్యాపారస్తులకి ఆత్మవిశ్వాసంతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారపరంగా కొన్ని రిస్కులు చేసి వ్యాపారాన్ని
అన్ని రంగాలుగా కూడా లాభాన్ని చేకూర్చే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారంలో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల నుంచి బయటపడగలిగి వ్యాపారపరంగా ఆర్థిక ప్రగతిని పొందే ప్రయత్నం చేయగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఇబ్బందికరంగానే కనపడుతోంది. కొంతమంది ఏంటంటే పైకి మంచి వాళ్ళగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న బెట్టింగ్లు, షేర్ మార్కెట్లో జూత ప్రక్రియల జోలికి వెళ్ళి నష్టపోతారు. జాగ్రత్త. అనవసరంగా ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి. ప్రేమించిన వాళ్ళతోటి దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆలస్యంగానే సాగేలా కనపడుతోంది. ఉద్యోగపరంగా కూడా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా నిరుద్యోగులు అవకాశాలు కూడా కొంచెం స్వల్పంగానే కనపడుతూ ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు కొంచెం ప్రభావాన్ని చూపిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో చికాకులు పెరిగిపోవడము, ఉద్యోగంలో కూడా అదనపు పని భారం, చేయవలసిన దానికన్నా ఎక్కువ పని చేయవలసి రావడము, అప్పులు చేయవలసి రావడము, అనవసరమైనటువంటి ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, డబ్బులకి సంబంధించినటువంటి విషయంలో తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టపోవడాలు, అలాగే అరువులు అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు, కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవ్వడాలు, శారీరక అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు కొంచెం ఇబ్బందులు పెట్టడాలు, లేని వారికి రావడాలు, ఇంటర్వ్యూల్లో కూడా నిరాశ అంటే కనుక సరైనటువంటి అప్రోచ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా మంచివారిని అపార్థం చేసుకునే పరిస్థితులు, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి అవకాశాలు చేజారిపోతాయి. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైనటువంటి వ్యక్తులతోటి ఇబ్బందులు పడతారు. ఆర్థికంగా కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఖర్చులు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ముఖ్యంగా గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఈ ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటి విషయాల్లో కొంచెం మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహకారం తీసుకోండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ దూరం జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతానం కూడా మీ మాట వినకపోవడం, పిల్లల వల్ల సమస్యలు, పిల్లలు ప్రేమ వ్యవహారాలు లేకపోతే వివాహ విషయాల్లో వాటి వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశము, క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు, గొడవలు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతంగా ఖర్చులు, అలాగే ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్న ఆటంకాలు కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం ఉంది. మద్యపానం, ధూమపానం, వ్యసన పనులకు ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులు కూడా అనవసరమైనగా స్త్రీ పురుష వ్యామోహాలు కనపడుతున్నాయి. ప్రేమ వ్యామోహాలకు దూరంగా ఉండడం, సెల్ ఫోన్ వ్యామోహాలకు దూరంగా ఉండడం, మీరు అనుకున్నటువంటి టార్గెట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఉద్యోగస్తులకి అనేక రకాల అవకాశాలు వచ్చినా కూడా మీ స్వయంకృత అపరాధం వల్ల పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. అనుకున్నంత కెరీర్ గ్రోత్ కనపడటం లేదు. స్త్రీలకి భర్తతో ఇబ్బందులు, విభేదాలు, మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి. మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి చికాకులు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ధన నష్టం కనపడుతోంది. వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి, ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము, లేకపోతే కనుక భూత ప్రేత పిశాచాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి, మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.